మీరు అప్పుడు పేమెంట్ చేసేలోపు మీ కేసు అనేది రికవరీ వాళ్ళకి పోయి మీ చుట్టాలందరికీ కాల్స్ పోయి మీ అడ్రస్కి మా లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీ ఇజ్జత్ అంతా పోయినాక అప్పుడు మీరు కడితే ఎంత, కట్టకపోతే ఎంత. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. సో ఈ విధంగా లోన్ రికవరీ మేడం కస్టమర్ని థ్రెటన్ చేస్తుంది. మీరు పేమెంట్ చేయకపోతే మీ కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేస్తాం, మీ రిలేటివ్స్ కాల్ చేస్తాం, ఓకే మీ పరువు మొత్తం తీస్తామని చెప్పేసి. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. హలో 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 సార్, చెప్పండి. ఆర్బీఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. ఏమైంది కార్డు పేమెంట్? ఆ? కార్డు పేమెంట్ ఏమైంది? ఎవరు మాట్లాడేది? ఆర్బీఐ బ్యాంక్ నుంచి అని చెప్పిన. ఏందా టోన్ ఏంది? సార్, ఆర్బీఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము. కార్డు పేమెంట్ 3 months నుంచి పేమెంట్ పెండింగ్ ఉంది. పేమెంట్ ఎప్పుడు అప్డేట్ చేస్తారు? అదే మేడం, ఏంటో టోన్ ఏంది? అది ఏంది? టోన్ రైజ్ చేసి మాట్లాడుతున్నారు, టోన్ డిఫరెంట్ గా. ఏంటో టోన్ టోన్ రైజ్ చేసి మాట్లాడడం కాదు, మరి మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? చెప్పండి మేడం అంటే మేము కూడా సార్ ఇది ఇది అని మేము చెప్తాము. మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? ఏంది అంటే ఏంది, మీ చుట్టాలా ఏమన్నా? చూడాలి, నాకు కస్టమర్ అనే కాల్ చేసావు కదా మేడం. అవును సార్, నేను కస్టమర్ అనే కాల్ చేసిన. మీరు టోన్ రైజ్ చేసి ఏం అవును 3 months నుంచి పేమెంట్ పెండింగ్. 10 months అయినా కస్టమర్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి, అర్థమైందా? 10 months ఉంటే పెద్ద డిఫాల్టర్ కస్టమర్ అని అంటారు. 3 months ఉంటేనే డిఫాల్టర్ చెత్త కస్టమర్ అని అంటారు. అవునా? అర్థమవుతుంది. ఆ 3 months పేమెంట్ ఎందుకు డ్యూ ఉంది మరి? చాలా డిఫాల్ట్ ఉంటే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? మీరు రికవరీ డిఫాల్ట్ ఉంటే ఇష్టం వచ్చినట్టు కాదు. టోన్ మీరు రేజ్ చేసి మాట్లాడుతున్నారు అని అంటే మాకు రేజ్ చేసే రైట్స్ ఉన్నాయి. ఎందుకంటే 1 month పేమెంట్ పెండింగ్ లేదు, 2 months కాదు, 3 months ప్రీవియస్ గా 3 months పేమెంట్ పెండింగ్ ఉంది. ఇప్పుడు ఈ మంత్ తో కలిపి 4 నెలలు మాట్లాడతాను చెప్పారు కదా, మీకున్న రైట్ షో చేయండి నాకు ఆన్ ద స్పాట్ లో. ఏంది మీకు హై పిచ్ లో మాట్లాడడానికి రైట్ అని చెప్పారు కదా, అది ఎక్కడ ఉందో రైట్ షో చేయండి. సరే ఇప్పుడు మెల్లిగా మాట్లాడతా, స్లో పిచ్ లో మాట్లాడతా. ఇప్పుడు పేమెంట్ చేస్తారా మరి? 9,700 పేమెంట్ చేస్తారా చేయడం సెకండరీ మేడం. అది కస్టమర్ తో అంటే మరి ఇట్లానే మాట్లాడతాం. చేస్తానో చేయదో ఏంటి మళ్ళీ పేమెంట్ ఏదో ఇప్పుడే నువ్వు మంచిగా మాట్లాడతా నేను పేమెంట్ కట్టేస్తా అన్నట్టు చెప్తున్నావు. వినండి మేడం, వినండి. కస్టమర్ పేమెంట్ చేసినా చేయకుండా కస్టమర్ గ్రీట్ చేసి నీట్ గా మాట్లాడాలి. ఓకే, ఇంకా పేమెంట్ కట్టారా అప్డేట్ చేస్తారా చెయ్యరా? చేయకపోతే మేము నెక్స్ట్ ప్రాసెస్ నేను చూసుకుంటాం. అంతేగాని నీకు చేసినా చేయకుండా నువ్వు ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడు అని అంటే మీరు మీతో ఎప్పించుకోవాలనుకున్నామా? మరి పేరేం పేరు మేడం? స్నేహ గారు, మీరు కొద్దిగా మాట్లాడడం నేర్చుకోవాలి, ఇంకా లోకజ్ఞానం నేర్చుకోవాలి. కస్టమర్స్ ఏ విధంగా మాట్లాడాలి తెలుసుకోవాలి. ఎందుకంటే మీ డాడీ దగ్గరికి తీసుకున్నప్పుడు మీరు హై పిచ్ కాదు మేడం, ఎక్దమ్ సూపర్ పిచ్ లో హైపర్ పిచ్ లో మాట్లాడచ్చు, హైపర్ టోన్ లో మాట్లాడచ్చు. బ్యాంక్ దగ్గరికి మాట్లాడుతున్నప్పుడు బ్యాంక్ లెవెల్ ఎంప్లాయ్ అయినప్పుడు కొద్దిగా రెస్పాన్సిబుల్ గా మీ పైన ఉంటుంది. ఓకేనా? పేమెంట్ చేస్తారా? ఏం జరుగుతుంది మేడం? అరుస్తున్నారు ఏంది మేడం మీరు? మరి మీరేం చేస్తున్నారు? మీరు అరుస్తలేరా? మిమ్మల్ని కంట్రోల్ పెడుతున్నా నేను, అర్థమైందా? మీకు ఆర్బీఐ గైడ్లైన్స్ నేర్పుతున్నా. ఎగ్జాక్ట్లీ. సరే, కార్డ్ నంబర్ మినిమం పేమెంట్ వచ్చేసి 9,620. ఫస్ట్ గ్రీటింగ్ చెప్పండి మేడం. గ్రీటింగ్ గుడ్ ఈవినింగ్ సార్ అని చెప్పి మాట్లాడండి ఫస్ట్. ఓకే సార్. హాయ్ చెప్పండి మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం, చెప్పండి. అవును మేడం, గుడ్ ఈవినింగ్, చెప్పండి. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? సార్, ఇది ఆర్బీఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామండి. ఇది పేమెంట్ కార్డ్ నంబర్ది 3 months నుంచి పేమెంట్ పెండింగ్ ఉంది కదా. ఓకే, ఇది పేమెంట్ ఎప్పుడు అప్డేట్ చేస్తారు? ఇంకా అప్డేట్ చేయలేరు. మీకు బిల్ జనరేషన్ డేట్ కూడా వచ్చేసింది కదా, మళ్ళీ ఛార్జీలు అనేవి మీకు పడుతూనే ఉన్నాయి. సో అట్లీస్ట్ మినిమం పేమెంట్ అన్న అప్డేట్ చేసుకోండి సార్. ఇది మినిమం పేమెంట్ వచ్చేసి 9,726 రూపీస్ ఉంది. అది పేమెంట్ క్లియర్ చేసుకుంటే ఈ మంత్ క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ మంత్ వరకు మీకు బిల్ అనేది జనరేట్ అవ్వదు అండ్ ఛార్జెస్ కూడా యాడ్ అవ్వకుండా ఉంటాయి సార్. అవునా? థ్యాంక్ యూ ఫర్. ఏం పేరు మేడం పేరు? స్నేహ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఫ్యాక్ట్ ఏంటంటే రియాలిటీ వచ్చేసి నేను సిన్స్ 1 year జాబ్ లాస్ లో ఉన్నాను. సో రైట్ నౌ ఫైనాన్స్ డిపెండ్ అయి ఉన్నప్పుడు మీరు కంప్లీట్ చేయండి. రికవరీ మేడం అంటే మీరే మాట్లాడితే అయిపోతుంది మేడం. వినండి, ప్రాబ్లం ఏంటంటే రైట్ నౌ నేను ఇప్పుడు కట్టే పొజిషన్ లేను అన్లెస్ జాబ్ వస్తుంది తప్ప. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ బ్యాంక్ టు గివ్ సడన్ టైమ్. ఆల్సో ఐ కన్వర్ట్ త్రూ మెయిల్ ఆల్సో. ఓకే, మీకు మెయిల్ పెట్టాను, కొన్ని 10 సార్లు మెయిల్ పెట్టాను.
నా లోన్ పైన కానీ క్రెడిట్ కార్డ్ పైన కానీ ఏదైతే డ్యూస్ ఉన్నాయో దానికి మొరాటోరియం పీరియడ్ ఇవ్వండి, లేదంటే టెంపరీగా దీన్ని డ్యూ డేట్ ఎక్స్టెండ్ అని చెప్పేసి మీకు ఆల్రెడీ బ్యాంక్కి మెయిల్ పెట్టాను. ఓకే, బ్యాంక్ సైడ్ నుంచి నో రెస్పాన్స్. ఓకే, ఇప్పుడు నేను జాబ్ సర్చింగ్ లో ఉన్నాను. జాబ్ రాగానే మీరు ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే సిజిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ అన్ని మీరు ఇప్పుడు జాబ్ సర్చింగ్ లో ఉన్నారు, అది జాబ్ వచ్చి మీకు 1 month శాలరీ వచ్చి మీరు అప్పుడు పేమెంట్ చేసే లోపు మీ కేసు అనేది రికవరీ వాళ్ళకి పోయి, మీ చుట్టాలందరికీ కాల్స్ పోయి, మీ అడ్రస్ కి మా లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీ ఇజ్జత్ అంతా పోయినాక అప్పుడు మీరు కడితే ఎంత, కట్టకపోతే ఎంత? మేడం ఇజ్జత్ తీస్తారా? అది ఇజ్జత్ తీసేస్తారా? హలో సార్ చెప్పండి మేడం. ఇజ్జత్ తీసేస్తారా అంటే మీ ఇజ్జత్ మీరే తీసుకుంటారు. ఇప్పుడు మీరు ఎంత డిలే చేస్తే మీకు అంత ఇజ్జత్ ఎక్కువ పోతుంది. అంటే ఇజ్జత్ ఎట్లుంటుంది మేడం? హౌ కెన్ యూ మెజర్ ఇజ్జత్? వాట్ యువర్ మెజర్మెంట్ ఫర్ ఇజ్జత్? చెప్పండి మెజర్మెంట్. ఆల్రెడీ ఏంటంటే మీకు 3 months పేమెంట్ పెండింగ్ ఉంది కదా. ఓకే, సో ఇప్పుడు 3 months ఉంటే ఓకే, జస్ట్ మేము సరే డిఫాల్టర్ కస్టమర్ లిస్ట్ లో అంటే డిఫాల్టర్ లిస్ట్ లో ఉన్నారు కాబట్టి ఓకే, మేము మా వరకు ఎంత చేస్తామో అంత చేస్తాము, కొంచెం టోన్ రేజ్ చేసి అట్లా మాట్లాడగలుగుతాం, అంతకంటే ఎక్కువ ఏం చేయలేము. ఈ మంత్ కూడా స్కిప్ అయింది అనుకోండి, నెక్స్ట్ మంత్ లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కేసు అనేది మేము మెయిల్ ఫార్వర్డ్ చేసేస్తాము. వాళ్ళు ఏం చేస్తారు, మీకు కాంటాక్ట్ అవుతారు. మీరు వాళ్ళకి కూడా మాకు చెప్పినట్టు నేను చెయ్యాను, నేను జాబ్ లో వస్తుంది, నేను ఒక 1 year తర్వాత చేసుకుంటా అని చెప్పారు అనుకోండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సరే నువ్వు చెయ్యవు కదా, నీతోటి చేయించాలా, మీ వాళ్ళతో చేయించాలా, ఎట్లా చేయించాలా మాకు తెలుసు, మా ప్రాసెస్ మేము చేసుకుంటాము అని చెప్పి మీ కాంటాక్ట్ లిస్ట్ తీస్తారు, మీ రిలేటివ్స్ లిస్ట్ తీస్తారు, వాళ్ళందరూ కాల్ చేస్తారు. వాళ్ళు ఏమంటారు, నాకు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు కదా అని అంటే మీ నంబర్లో ఇచ్చిండు బ్యాంక్లో, మరి మీకే కాల్ చేస్తారు, మీరు చేస్తారు అయినా పేమెంట్ అంటే వాళ్ళు మీరు ఎట్లాంటి వాళ్ళు అది ఇది అని చెప్తారు. మరి మీరు ఫ్రాడా, ఎన్ని బ్యాంకులు అప్పులు ఉన్నాయి, ఎట్లా కడతారు, అన్ని బ్యాంకులు ఇట్లానే ముంచుతున్నారా అని వాళ్ళు చెప్తారు. తర్వాత మీ అడ్రస్ చెప్తారు, మీ అడ్రస్ మాకు ఎట్లాగో కనుక్కోవడం వచ్చు, ఒకవేళ మాకు తెలియకపోతే వాళ్ళతో ఎట్లా తీయాలో అట్లా తీసుకుంటారు లీగల్ వాళ్ళు. అడ్రస్ వచ్చి కూర్చుండ పెడతారు ఆడ. అడ్రస్ వచ్చి కూర్చొని చుట్టుపక్కల వాళ్ళందరికీ ఈయన అసలు 1 month మినిమం పేమెంట్ కూడా కట్టలేకపోతున్నాడు, రోజు ఎట్లా తింటున్నారు, వీళ్ళు ఫ్యామిలీని ఎట్లా నడుపుతున్నాడు ఈయన అని చెప్పి ఆడ ఎంక్వైరీ చేస్తారు పక్కన వాళ్ళకి. అప్పుడు మీ చుట్టాలకి వాళ్ళందరికీ ఏమైనా అర్థమవుతుంది, అరే నెల పేమెంట్ కూడా కడతలే అంటే బ్యాంక్ వాళ్ళందరూ ఈయన ఎంబడ పడుతున్నారని ఏమైనా మొత్తం ఉన్న ఇజ్జత్ అంతా తీసేస్తారు వాళ్ళు. నాకు మొత్తం ఆలోచన రాలేదు మేడం, లేకపోతే స్టార్టింగ్ పేమెంట్ చేసేవాడిని. ఓకే, నాకు జాబ్ రాగానే ఇమీడియట్ పేమెంట్ చేస్తాను మేడం, ఇంత ప్రాసెస్ నాకు వద్దు, భయం వేస్తుంది. మొత్తం స్టోరీ చెప్తే నాకు భయం వేస్తుంది మేడం. సరే జాబ్ రాగానే కట్టేస్తా అంటున్నారు, 1 year నుంచి జాబ్ లాస్ అంటున్నారు, 1 year నుంచి రాని జాబ్. ఇప్పుడు నేను ఫోన్ చేయగానే మీకు రేపు జాబ్ వచ్చి ఎల్లుండి పేమెంట్ చేస్తారా చెప్పండి మరి. మేడం రేపు జాబ్ ఎట్లా వస్తుంది మేడం? జాబ్ రాకుండా టైం పడుతుంది కదా. మరి రేపు జాబ్ ఎట్లా వస్తుంది అని అంటే జాబ్ రాగానే కడతా అంటే అట్లా ఎట్లా ఒప్పుకుంటాం మేము? పెండింగ్ ఉంది కదా. వినండి, డౌన్ యువర్ వాయిస్ వినండి. పాయింట్ ఏంటంటే ఇప్పుడు లోన్ నేను తీసుకున్నా, నా చుట్టాలు ఎవరు తీసుకున్నారు లోన్? చుట్టాలు తీసుకోలేరండి, కానీ అది ప్రాసెస్ లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కేసు అనేది వాళ్ళ దాకా పోతే జరిగే ప్రాసెస్ చెప్తున్నాను నేను. ఇప్పటి వరకు అయితే బ్యాంక్ లో ఉంది మీది డేటా. సో 3 months వరకు మీకు టైం ఇచ్చారు బ్యాంక్ వాళ్ళు. లీగల్ డిపార్ట్మెంట్ ఒక సెక్షన్ చెప్పండి నాకు, మీరు మీకు గుర్తుందా? ఒక 2 సెక్షన్ మీకు తెలిస్తే 2 సెక్షన్లు చెప్పండి. మీకు 2 నాకు తెలిసి చెక్ బౌన్స్ 502 ఏంటి మేడం అది? హలో మేడం, మేడం సెక్షన్ 502 దేని అది? సెక్షన్ ఒక్క నిమిషం ఆగండి, సెక్షన్ 502 కాదు, బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత. ఒక్క నిమిషం ఆగండి చెప్తా, ఇప్పుడే చెప్తా. చెప్పండి 138(24) కాదు, ఒక నిమిషం ఆగండి. చెప్పండి పర్లేదు. చెప్పాలా? ఐపీసీ సెక్షన్ 1860 willful defaulter under section 415 and 403 of the IPC criminal. ఇంకా చెప్పండి మేడం, క్రిమినల్ నెక్స్ట్. హలో మేడం సార్ చెప్పండి నెక్స్ట్. క్రిమినల్ తర్వాత ఏమన్నారు? 408, 418C సెక్షన్. దేని సెక్షన్ మేడం? ఏ సెక్షన్? ఐపీసీ పేమెంట్ కట్టడం వల్ల డిఫాల్టర్ కస్టమర్లకి ఉండే సెక్షన్ అది. ఐపీసీ అది మీకు చెప్పండి. లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను చెప్పేది వినండి, మేము లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళం కాదు, సరేనా? ఇప్పుడు ఈ మంత్ మీరు పేమెంట్ అవ్వకపోతే నెక్స్ట్ మంత్ మీ కేసు వాళ్ళకి ఫార్వర్డ్ అవుతుంది కదా. వాళ్ళు ఏ సెక్షన్ పంపిస్తారో, ఏ సెక్షన్ నుంచి లీగల్ నోటీస్ పంపిస్తారో అప్పుడు మీరు డైరెక్ట్ గా చూడండి, మీ అడ్రస్ పంపిస్తారు డైరెక్ట్ గా లీగల్ నోటీస్. You are not advocate, you are not qualified to speak anything on legal part, but you are still mentioning sections and threatening customer on call. అడిగారు కాబట్టి గూగుల్లో కొట్టి చెప్తున్నా, ఎట్లా చెప్తారు అని అంటే మాకేం తెలుసు.
మేడం ఐపీసీ లేవి అక్కడ పడేసారు పక్కన. ఇప్పుడు భారతీయ న్యాయ సమితి వచ్చింది, అర్థమైందా? ఇండియన్ పీనల్ కోడ్ లేవి అక్కడ బౌతులు పడేసారు. అందుకే కస్టమర్స్ అప్పుడప్పుడు ఓపెన్ గా మాట్లాడాలి. కస్టమర్ కి కొద్ది నాలెడ్జ్ ఉంటుంది, మీకు షేర్ చేస్తాడు నాలాగా. అవునవును. ఒకటి లోన్ తీసుకున్నాం మేడం. నాలెడ్జ్ షేర్ చేయడం కాదు, పేమెంట్ షేర్ చేయండి. షూర్ పేమెంట్ పార్ట్ కి వస్తున్నాను. పాయింట్ ఏంటంటే నా రిఫరెన్స్ నంబర్లకి, నా కాంటాక్ట్ లిస్ట్ కి అన్నారు కదా లీగల్ డిపార్ట్మెంట్, ఇవన్నీ ఇల్లీగల్ పనులు. ఓకే, ఇల్లీగల్ పనులు మీరు చేయొద్దు. అందుకే వాళ్ళే చూసుకుంటారు అంటున్నా కదా. మా నుంచి ఏం పోవు కాల్స్, ఎవరికి ఏం పోవు. వాళ్ళ దగ్గరికి కేసు ఫార్వర్డ్ అయితే వాళ్ళు చూస్తారు అని చెప్తున్నా. లీగల్ డిపార్ట్మెంట్ అడ్వకేట్ ఫోన్ చేస్తారా? అందరికి కాంటాక్ట్ లిస్ట్ ఫోన్ చేస్తారా? అవును చేస్తారు. అట్లా ఎంత కస్టమర్స్ కి చేయలేరు, వాళ్ళు ఎంత మంది పేమెంట్ చేయలేరు. మళ్ళీ నాకే కాల్ చేసి సేమ్ మీలాగానే నేను జాబ్ లాస్ అన్నారు. వాళ్ళ చుట్టాలందరికీ ఫోన్లు పోతే వాళ్ళే కాల్ చేసి మేడం అందరికి పోతున్నాయి కాల్స్, ఇద్దరు పోతుందని ఒక్కొక్క నెల పేమెంట్ మినిమం పేమెంట్ కట్టుకున్నారు వాళ్ళు. యు ఆర్ టాకింగ్ విత్ రాంగ్ పర్సన్. గాట్ ఇట్? ఓకే, మీ యొక్క ధమ్కీలకు నేను భయపడను మేడం. రిఫరెన్స్ నంబర్ లకు కాల్ చేసే రైట్ యూ డోంట్ హావ్ ఎనీ బ్లడీ రైట్ టు కాల్ కాంటాక్ట్ మై కాంటాక్ట్ లిస్ట్. ఆ రైట్స్ మాకు లేవు సార్. కానీ ఎవరికి లేవు మేడం. వాళ్ళకి కేసు ఫార్వర్డ్ అయితే వాళ్ళు చేసే డ్యూటీ అది తెలియదా మీకు? అది రికవర్ ఇల్లీగల్ మేడం అంటున్నా, అదే చెప్తున్నా కదా. ఇల్లీగల్. అవును ఇల్లీగల్. అవును, మీరు ఇప్పుడు పేమెంట్ అడగకుండా బ్యాంక్ ఎట్లా మోసం చేసి మీరు ఎట్లా తప్పించుకుంటున్నారు? చేస్తారు కదా, నా పేమెంట్ డిఫాల్ట్ కాగానే నేను బ్యాంక్ కి రిక్వెస్ట్ పెట్టా మెయిల్ ద్వారా, నాకు టెంపరీ మొరాటోరియం ఇవ్వండి. ఏం రాకుండా ముందు ఎందుకండి? స్నేహ గారు, మీరు స్నేహ చికెన్ తిన్నట్టున్నారు, బాగా మాట్లాడుతున్నారు. చెప్పే పాయింట్ ఏంటంటే నా లోన్ డీటెయిల్స్ నాకు తప్ప థర్డ్ పర్సన్ కి రివీల్ చేసే రైట్ మీ బ్యాంకర్ కి గానీ ఎవరికి లేదు కదా. మాకు బ్యాంక్ కి లేదు, అందుకే మాకు బ్యాంక్ కి లేదు కాబట్టి లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కేసు ఫార్వర్డ్ అయినాక వాళ్ళు రోజులు మీ డీటెయిల్స్ ఎవరికి ఫార్వర్డ్ అవ్వండి, ఎవరికి పోవు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఈ నెల వరకు మేము కూడా మిమ్మల్ని ఏం చేయలేం మీరు కట్టకపోతే. వన్స్ వాళ్ళ దగ్గరికి ఈ నెల కంప్లీట్ అయినాక, ఈ నెల దాకా ఎందుకు 20 డేట్ వరకే, 20కి మేము మెయిల్ పెట్టేస్తాం కేసులో. ఇట్లా డిఫాల్టర్ కస్టమర్ లిస్టులన్నీ వాళ్ళకి పంపిస్తాం. ఇంకా వాళ్ళు చూసుకుంటారు. అట్లా మీరు ఏమన్నా ఉంటే వాళ్ళు మీ చుట్టాలకి ఎవరికన్నా కాల్స్ పోతే ఏ నెంబర్ నుంచి వచ్చింది, ఎవరు మాట్లాడిర్రు అని చెప్పి వాళ్ళు చెప్తారు కదా, మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అప్పుడు వాళ్ళకి అడగండి. అంటే మీరు ఆన్ కాల్ లో స్నేహ గారు స్నేహ చికెన్ తిని దానికి దమ్కి ఇస్తుంది, అంతేనా? దమ్కి ఇస్తున్నారు రైట్? మళ్ళీ ఐపీసీ నెట్ లో కొట్టి నాకు ఐపీసీ సెక్షన్ గా చెప్తున్నారు మీరు, అవునా? మీరు డిపార్ట్మెంట్ వాళ్ళం కాదు మేడం, మీరు లీగల్ డిపార్ట్మెంట్ లో కాదు. మీరు యాక్చువల్ గా మీరు ఎక్కడ ఉండాలంటే మీరు సుప్రీంకోర్టు జడ్జి ఉండాలి. మీరు నెట్ లో కొట్టి స్పాట్ సెక్షన్ చెప్తున్నారు, నాకు సంబంధం లేని సెక్షన్ లో. మీరు జస్ట్ మీరు ఎల్ఎల్బి చేయండి. మీరు ఎల్ఎల్బి చేస్తే మీరు తోపు అడ్వకేట్ అవుతారు. మీరేమన్నా అడ్వకేటా? నేను మేడం చెప్తున్నా కదా, నా మాటలు బట్టి మీకు గెలవాలి. నేను ఎవరిని, అర్థమైందా? మరి ఇవన్నీ మీకు ఎట్లా తెలుసు? ఇవన్నీ నాకే తెలుసు అంటే కొన్ని తెలుస్తాయి మేడం. కొన్ని విషయాలు కొందరికి బాగా తెలుస్తాయి మేడం. అర్థం కాలే. కొన్ని విషయాలు కొందరికి బాగా తెలుస్తాయి న్యాచురల్ గానే. అవును, అదే మరి మీరేమన్నా లా చదివిరా, లాయర్, అడ్వకేటా? ఇవన్నీ ఇట్లున్నాయి అట్లున్నాయి అని చెప్పి ఎట్లా చెప్తున్నారు? అవును చెప్తున్నా మేడం, నాకు టచ్ నాకు లీగల్ టచ్. అవును సార్, ఇవన్నీ ఇన్ని రూల్స్ మీకు ఇంత పర్ఫెక్ట్ గా ఇవన్నీ తెలిసినప్పుడు మినిమం పేమెంట్ కట్టుకోవాలన్న సెన్స్ లేదా మీకు? సెన్స్ కు దానికి సంబంధం మేడం లేదు. మళ్ళీ మాట్లాడితే పద్ధతి మాట్లాడడం మాట్లాడతారు. మీరు పేమెంట్ కట్టడం నేర్చుకుంటే మేము ఆటోమేటిక్ గా అన్ని నేర్చుకుంటాం మేడం. మీరు బీపీ టోన్ హై పిచ్ లో మాట్లాడితే బీపీ రైజ్ తప్ప ఏం ఉపయోగం ఉండదు. కూల్ గా మాట్లాడి నేర్చుకోండి. మరి పోయే టైంలో గరం ఇంటికి వెళ్తారా? లాస్ట్ టైం లో రికవరీ స్మూత్ చేసుకుని వెళ్ళిపోవాలి ఇంటికి. అవును అవునా కదా? అవును. సరే సార్, ఇప్పుడు ఈ నెల అయితే మీకు పేమెంట్ కాదు కదా. సరే, నేను ఇది డిఫాల్టర్ కస్టమర్ లిస్ట్ లో ఉంది కదా, మీ కేసు రికవరీ వాళ్ళకి ఫార్వర్డ్ చేసే టైంలో మీ కేసుని కూడా లిస్ట్ లో యాడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఒక 20 డేస్ తర్వాత మీ వాళ్ళకి కాల్స్ పోయి ఏమన్నా అంటే ఇట్లా కాల్స్ పోయి ఇట్లా కొంచెం టార్చర్ చేస్తుర్రు అని అంటే నాకు మాత్రం కాల్ రావద్దు. ఎందుకంటే నేను ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నా మీకు, వాళ్ళ దాకా పోతే ఇట్లా అవుతుంది అని చెప్పి. రిఫరెన్స్ నెంబర్ అకౌంట్ కానీ కాల్ వెళ్తే నేను పేమెంట్ మొత్తమే చెయ్య. అప్పుడు నా కాల పట్టుకున్న వాడికి రూపాయి అర్థమైందా? సరే అయితే ఇప్పుడు పేమెంట్ చేయరు అంతే కదా? ఇప్పుడు టైం పడుతుంది చెప్తున్నా మేడం, అదే చేస్తాను. టైం ఎంత టైం? 20 డేట్ 15th డేట్ వరకు కూడా కాదా? ఒక 5 days టైం తీసుకుంటారు సరిపోదా? అరేంజ్ చేసుకోవాలి. 9,000 అరేంజ్ కావా?
మీకు వినండి స్నేహ గారు, మీకు స్టార్టింగ్ లో ఏదో ఫాల్స్ పీటీపీ ఇవ్వాలంటే నాకు 2 నిమిషాల పని. బట్ మీరు ఎందుకో మీ మాటలు బట్టి మీరు ఎందుకో నాకు కోపంగా మాట్లాడిన మీరు మంచోళ్ళు నాకు అనిపిస్తుంది. బట్ మీ పైన నేను ప్రెజర్ బిల్డప్ అవును సార్, నేను అదే అంటున్నా. ఇప్పుడు మేడం. సరే జాబ్ లాస్ ఓకే, 15 సరే 5 days లో కూడా ఎట్లా అరేంజ్ చేసుకోవాలి ఇప్పుడు చెప్పారు అని అంటున్నారు కదా. ప్రీవియస్ గా 3 months నుంచి మీకు అసలు ఏ కాల్స్ రాలేవా పేమెంట్ పెండింగ్ ఉంది అని చెప్పి? మేడం జాబ్ లాస్ లేదు. అప్పటి నుంచి ఏం చేసిరు? అరే ఒక నెల పేమెంట్ అప్డేట్ చేసుకోవాలి కదా, అరేంజ్ చేసుకొని 10వ తారీఖు వచ్చింది, 4వ నెల పెండింగ్ ఉంది, 15వ తారీఖు 20వ తారీఖు వరకు అన్నా చేసుకోవాలి కదా. మరి చేసుకోవాలి మేడం, నేను చేసుకుంటాను. ఇప్పటికి చెప్తాను స్టిల్ ఎంటైర్ అమౌంట్ అంటున్నారు కదా. ఎప్పుడు సరే 20 days వరకు కంప్లీట్ అవుతారా? సరే 20 రోజు కమిట్మెంట్ పెట్టుకుంటా, 20 days వరకు కంప్లీట్ చేస్తారు. 20 days వరకు కాదు మేడం, మంత్ ఎండ్ వరకు కాదు, నెక్స్ట్ మంత్ అయిపోతుంది. అంటే మంత్ ఎండ్ నెక్స్ట్ మంత్ అంటే వేస్ట్ కదా, అది అప్డేటే కాదు, పేమెంట్ మీరు చేసి కూడా వేస్ట్. మేము కేసు మీ దగ్గర ఉంది కాబట్టి ఫైల్ అనేది ఫార్వర్డ్ చేయాలి. 20 days లోపు పక్కా పేమెంట్ అరేంజ్ చేసుకొని చేస్తా అంటే ఓకే, నేను ఇక్కడ 20కి కమిట్మెంట్ పెట్టుకుంటాను. అది కాదు మేడం, పక్కన టీఎల్ ఉన్నాడా? అంత వాయిస్ రాజేష్ మాట్లాడుతున్నాడు. టీఎల్ ఉన్నాడా? అవును, అందుకే ఇంక్రిమెంట్ టైం కదా, మస్తు షో ఇస్తారు అక్కడ మీరు. అవును సార్, నిజమా కదా? అవును మేడం. టీఎల్కి మాట్లాడుతూ మా సార్ వేరే కాల్ లో మాట్లాడుతున్నారు. మరి టీఎల్ ఉందని చెప్పేసి ఇంక్రిమెంట్ టైం అని చెప్పేసి గట్టిగా అరుస్తున్నారు, అవునా కదా? వాస్తవం చెప్పండి. అవును అవును, ఇంక్రిమెంట్ టైం అని గట్టిగా అరుస్తున్నా. పేమెంట్ కట్టమంటే సరే 20 days వరకు పేమెంట్ అయిపోతుందా? 20 అరే మేడం ఒకటి స్నేహ గారు వినండి, నేను మీకు మీకు మీ పైన ప్రెజర్ అవుతుందని నేను ఆలోచిస్తున్నా, కానీ నువ్వు నాకు దమ్కి ఇస్తున్నారు. అంకల్ కష్టం, అది వీనికి వెళ్తుంది కాదు వాళ్ళకి. సార్ మీ దగ్గర అమౌంట్ ఉంటే మీరు కట్టేసుకుంటారు సార్, అంతేగాని ఈ సోదంతా చెప్పరు. అర్థమవుతుందా? సోది మీరు చెప్తున్నారు కాబట్టి సోది నాకేం కాదు, మీరు చెప్తున్నారు. అదే అంటున్నా. అవును, మీ పైన ప్రెషర్ ఉండొద్దని నేను ఆలోచిస్తున్నా. అంటే మరి నా పైన ప్రెషర్ రోజు ఉంటది. ఇప్పుడు పేమెంట్ కట్టేసుకోండి మరి 9,700 మేడం. మీరు పీటీపీ తీసుకొని ఆ సేల్ అయితే వచ్చే ప్రెజర్ గురించి మాట్లాడుతున్నా, మీకు వర్క్ లోడ్ గురించి మాట్లాడలేదు. వర్క్ లోడ్ అంటే మీరు రికవర్ చేసినప్పుడు మీకు వర్క్ లోడ్ ఉన్నాక ఏముంటది మేడం పైన? అవును, అవునా కదా? డైలీ ఇప్పుడు ఎంతో కొంత కస్టమర్ జెన్యున్ గా మీకు ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ చెప్తాను మేడం. నా సిచ్యువేషన్ 20 లోపు పేమెంట్ అయిపోతుందా కాదా? నాకు అదొకటి కన్ఫర్మేషన్ ఇవ్వండి. 20 లోపు కాదు మేడం, 20 తర్వాత అవుతుందా? 20 తర్వాత అవుతుంది నెక్స్ట్ మంత్. హోల్డ్ చేయండి కేసు దగ్గర. డైరెక్ట్ నెక్స్ట్ మంత్ అంటే నేను చెప్తున్నా కదా, 20 days కి మీరు ఫైల్ ఫార్వర్డ్ చేసేస్తాము. ఇంకా వాళ్ళు చూసుకుంటారు. అంటే మీ రిలేటివ్స్ కి కాల్స్ పోయి మీ అడ్రస్ కి ఎవరన్నా పోయి అక్కడ రచ్చ చేసి ఇజ్జత్ పోతే మాత్రం నాకు కాల్ బ్యాక్ చేయొద్దు. నాకు సంబంధం లేదు. మేడం గారు వినండి, ఇలాంటి థ్రెట్స్ కి మీరు భయపడకండి. సో లోన్ రికవరీ అనేది ఆర్బీఐ గైడ్లైన్స్ కి అనుగుణంగా చేయాలి, అంతేగాని కస్టమర్ ని బెదిరించి భయపెట్టి మీ కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేస్తాం, మీ రిలేటివ్స్ కాల్ చేస్తాం అని చెప్పేసి లోన్ రికవర్ చేయకూడదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇల్లీగల్. సో ఇవన్నీ కూడా క్రిమినల్ యాక్టివిటీస్ కిందకి వస్తాయి అనమాట. సో లోన్ రికవరీ ఏజెంట్లు మీకు కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేసిన, రిలేటివ్స్ కాల్ చేసి ఇబ్బంది పెట్టినా, మీ యొక్క విలేజ్ పీపుల్ కాల్ చేసి ఇబ్బంది పెట్టినా, ప్రాపర్ డేటా తోటి మీరు ఆర్బీఐకి, ఒంబుడ్స్మ్యాన్కి అండ్ ఆల్సో బ్యాంక్కి, సో మెయిన్గా ట్విట్టర్ మాధ్యమం ద్వారా మీరు ఎస్కలేట్ చేస్తే ఫాస్ట్గా మీకు రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.